కానీ జిల్లాల వారీగా అయితే అమౌంట్ పడదండి. ఎలా అమౌంట్ పడుతుందంటే, ఎవరైతే ఈ చేయూత నిధుల కోసం ముందుగా అప్లై చేసుకో ఉంటారో, ఒక సీరియల్ నెంబర్ ఉంటే దాదాపు 26 లక్షల మంది ఉన్నారు కదా, ఆ 26 లక్షల మందిలో మొదటిగా ఎవరో ఒకరు అప్లై చేసుకుంటారు కదా, మొదటి నుంచి సీరియల్ నెంబర్ ఉంటుందండి. ఆ విధంగా అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ చేయూత నిధులు కొంతమంది పడి కొంతమందికి ఆగిపోవడం జరిగింది కదా, ఇవి రిమైనింగ్ వాళ్ళకి పడుతాయా లేదనేది ఈ వీడియోలో క్లారిటీగా వివరించబోతున్నాను. అలాగే జిల్లాల వారీగా ఈ యొక్క అమౌంట్ అనేది పడుతుందా లేదా, కళ్ళు చెదిరే నిజాలు మీకు తెలియజేయబోతున్నాను. జిల్లాల వారీగా మా జిల్లాకు పడింది, మా జిల్లాకు పడలేదని చెప్పి చాలామంది జిల్లాల వారీగా అడుగుతున్నారు కదా, అసలు అది నిజమేనా, జిల్లాల వారీగా పడుతున్నది అనేది కూడా ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించిన లబ్ధిదారులు 26 లక్షల వరకు ఉన్నారు. అందులో చేయూత పథకానికి సంబంధించిన మొత్తం 5,060 కోట్లు అనేది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అందులో ఇప్పటి వరకు 2,113 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 2,947 కోట్లు రిలీజ్ కావాల్సి ఉంది. అనగా మనకు గత నెల 18 నుంచి ఈ యొక్క చేయూత నిధులు అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ కానీ గమనించారంటే మే 18వ తారీఖున 1,513 కోట్లు రిలీజ్ అవ్వడం జరిగింది. 24వ తేదీన 200 కోట్లు, 27న 400 కోట్లు రిలీజ్ అవ్వడం జరిగింది. అనగా మనకు ఆ 3 రోజుల్లో మాత్రమే 2,113 కోట్లు రిలీజ్ అయ్యాయి. అనగా ఇంకా రిలీజ్ కావాల్సిన అమౌంట్ అనేది 2,947 కోట్లు ఉంది. అనగా సగం మంది కన్నా తక్కువ మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులు అనేవి విడుదల అవడం జరిగింది. కావున ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. మిగతా వాళ్ళు కూడా త్వరలోనే డబ్బులు అనేవి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 27వ తేదీ 400 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత మనకు 27వ తేదీ నుంచి అప్డేట్ లేదండి. ఈ 27వ తేదీ వరకు ఎవరికైతే రిలీజ్ అయి ఉంటాయో వాళ్ళకి మాత్రం డబ్బులు పడ్డాయి. 28 కానీ 29 కానీ 30, 31, 1వ తారీఖు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించిన అమౌంట్ అనేది ఏది రిలీజ్ కాలేదు. ఇది ఎందువల్ల రిలీజ్ కాలేదనే దానికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 1వ తేదీ పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడం, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించిన నిధులు అనేటివి ప్రస్తుతం ఆగడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క శాలరీస్ పెన్షన్ అనేది పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ చేయూత నిధులకు సంబంధించిన అమౌంట్ అనేది తిరిగి రిలీజ్ అవుతుంది. గతంలో వైఎస్ఆర్ చేయూత నిధులకే కాకుండా వైఎస్ఆర్ ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, కళ్యాణ మస్తుకు సంబంధించిన అమౌంట్ అనేటివి మొత్తం ఎలక్షన్లు పూర్తయిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఒక చేయూత మాత్రం పెండింగ్ పెట్టడం జరిగింది. ఇది 14వ తేదీ న్యూస్ ఆర్టికల్ అండి. 3,512 కోట్లు చెల్లించాల్సి ఉంటే అందులో కూడా ఒకసారి 400, ఒకసారి 200 కోట్ల లెక్కన గవర్నమెంట్ అనేది చెల్లించడం జరిగింది. రీసెంట్గా మన వీడియోలో కామెంట్ సెక్షన్లో చూస్తున్నాను, చాలామంది పడలేదని చెప్తున్నారు, తక్కువ శాతం మంది పడిందని చెప్తున్నారు. అది కాసేపటి క్రితమే ఈరోజే పడింది అని అంటే ఇప్పుడు కూడా చాలామందికి జమ అవుతూ ఉందండి. ఇది ఎప్పుడు జమ అయిందా లేదనేది మనం బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ చెక్ చేయించుకోకుండా మన ఫోన్లోనే ఎన్బిఎం అప్లికేషన్ ద్వారా ఈ అమౌంట్ పడాయా లేదనేది చెక్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక లబ్ధిదారుని యొక్క డీటెయిల్స్ చూపిస్తాను. వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించి ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇయర్ అనేది 2024-25 సెలెక్ట్ చేస్తున్నారు. ఇలా సెలెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం అప్లికేషన్ డీటెయిల్స్ అనేది రావు, పేమెంట్ డీటెయిల్స్ మాత్రమే వస్తుంది. ఈ లబ్ధిదారునికి మే 18వ తారీఖున క్రెడిట్ అయింది, సక్సెస్ఫుల్ అని ఉంది కదా, మీకు డేట్ ఉంది చూడండి. ఆ డేట్ని బట్టి ఏ రోజున మన అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యాయో తెలుస్తుంది. ఇక్కడ మీరు ముందుగా చెక్ చేసుకోవాలి ఏంటంటే వైఎస్ఆర్ చేయూత అని సెలెక్ట్ చేసిన తర్వాత 23, 24 ఉంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ మాత్రమే వస్తున్నాయి. 24, 25 ఉంటే డబ్బులు క్రెడిట్ అయిన డేటు స్టేటస్ అనేది చూపిస్తుంది. ఆధార్ కార్డు లింక్ చేసిన తర్వాత క్యాప్చర్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ఎంటర్ చేశారంటే ఈ డీటెయిల్ని మీరు బ్యాంక్కి వెళ్ళకుండానే మీకు అకౌంట్లో క్రెడిట్ అయ్యా లేదనేది డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. చాలామంది మాది విశాఖపట్నం, మాకు డబ్బులు పడ్డాయి, మాది కడప, మాకు డబ్బులు పడలేదు, మాది సింహాద్రిపురం డబ్బులు పడలేదు, వెస్ట్ గోదావరి డబ్బులు పడ్డాయి, ఇలా జిల్లాల పేర్లు చెప్పి చాలామంది జిల్లాల వైజ్గా డబ్బులు పడుతున్నాయా లేదా, మా జిల్లాలో కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదని, మా ఇంటి చుట్టుపక్కల వారు కూడా పడ్డాయి, మాకు పడలేదని చెప్పి చాలామంది టెన్షన్తో ఉన్నారు కదా. వాళ్ళందరికీ చెప్పే విషయం ఏంటంటే వైఎస్ఆర్ చేయూత నిధులు అనేవి జిల్లా వారీగా పడటం లేదు. ఇదంతా మీరు చాలామంది యూస్ కోసం చేస్తుండొచ్చు, కానీ జిల్లాల వారీగా అయితే అమౌంట్ పడదండి. ఎలా అమౌంట్ పడుతుందంటే ఎవరైతే ఈ చేయూత నిధుల కోసం ముందుగా అప్లై చేసుకో ఉంటారో, ఒక సీరియల్ నెంబర్ ఉంటే దాదాపు 26 లక్షల మంది ఉన్నారు కదా, ఆ 26 లక్షల మందిలో మొదటిగా ఎవరో ఒకరు అప్లై చేసుకుంటారు కదా, మొదటి నుంచి సీరియల్ నెంబర్ ఉంటుందండి. ఆ విధంగా ఏ జిల్లా వాళ్ళైనా అయ్యుండొచ్చు.
ఆ సీరియల్ నెంబర్ వైజ్గా ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మొదటి నుంచి రిలీజ్ అవటం వస్తుంది. అలాగే ఇప్పుడు మనకు సగం మందికే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే మొదటి నుంచి అంటే 26 లక్షల్లో ఆఫ్ అనగా 13 లక్షల మంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ చేయూత నిధులు అనేవి పడటం జరిగింది. రిమైనింగ్ వాళ్ళకి ఈ చేయూత గురించి ఏ అప్డేట్ లేదండి. నాయకులంతా ఎలక్షన్ల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 4 తర్వాత మళ్ళీ సీఎంగానే అయితే కన్ఫామ్గా ఈ యొక్క చేయూత నిధులు పెండింగ్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ రిలీజ్ చేస్తారు. ఇంకా జూన్ 4 లోపల మనకి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.